హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు బడ్జెట్ అనుకొని చాలా రోజుల నుంచి అందరూ కూడా ట్రేడర్స్ అందరూ కూడా చాలా క్యూరియస్గా, చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాము. బట్ అక్కడైతే ఓవరాల్గా బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు అనేది నేనైతే లైవ్లో కొంతవరకు అయితే కవర్ చేశాం. కానీ బట్ ఓవరాల్గా ఏం చెప్పారు అనేది ఈవినింగ్ మనం కూర్చొని చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఆవిడ ఏం చెప్పినా సరే, ఏం చెప్పకపోయినా మనకైతే మార్కెట్లో అయితే పెద్దగా రెస్పాన్స్ అయితే లేదు. దీనికైతే పెద్ద మూవ్ కూడా ఏమీ లేదు. జస్ట్ ఏదో అలా మమ అనిపించింది. వాలటైలిటీ అయితే పిచ్చ పీక్స్లో ఉంది ఇవాళ అయితే కనుక. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ టూ మచ్గా ఓన్లీ స్ట్రాడల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, స్ట్రాడల్ సెల్లర్స్ ఉంటారు కదా, ఏటీఎం కాల్ అండ్ పుట్ ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంది. అండ్ మనం అనుకున్నాము నిన్న లైక్ ఈ ఎంట్రీ తర్వాత మనకి ఉంటుంది అనేసి, బట్ అది కూడా డిసప్పాయింటింగ్గానే ఉంది. క్లోజింగ్ కూడా ఎగ్జాక్ట్గా ఈ ప్రీవియస్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ అక్కడనే క్లోజ్ అయ్యింది. సో ఫిబొనాచి కూడా నిన్న యాజ్ ఇట్ ఈస్ లెవెల్స్లోనే ఉన్నాయి, పెద్దగా చేంజ్ అయితే లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ క్లోజింగ్ అక్కడే అయ్యింది కాబట్టి, సో ఈ క్యాండిల్ బట్టి నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఏదైతే 0.382 దగ్గర సపోర్ట్ తీసుకొని చిన్న గ్యాప్ డౌన్ అయ్యి పైకి వస్తుందో, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా క్లోజింగ్ అయ్యి ఇంకా బడ్జెట్ గురించి పెద్దగా ఏమీ లేదు కాబట్టి, మేజర్ న్యూస్ ఏదైతే ఉన్నాయో అవి అయిపోయినాయి కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుందో అనేది రేపు అయితే చూడాలి. సో యాక్చువల్గా బడ్జెట్ గురించి ఎందుకు ఇంత అంటే కనుక ఒక్కసారి ప్రీవియస్ బడ్జెట్ చూద్దాము. అది కూడా ఫిబ్రవరి 1నే. లాస్ట్ టైం అయితే వీ మేడ్ గుడ్ మనీ అనమాట. ఈవెన్ ఆప్షన్ బయ్యింగ్లోనే మంచిగా, సో ఈవెన్ 25-50K కూడా మన లాస్ట్ టైము మన టీం అయితే తీసున్నారు. సో మంచి మూవ్ మనం గమనిస్తే కనుక 30,900 నుంచి 33,000 వరకు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో ఈ రోజు కూడా ఇలాగ ఉంటుంది అనుకున్నాం, బట్ ఇంటర్మ్ బడ్జెట్ కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. సో దట్స్ ఓకే. సో లాస్ట్ టైం ఇది ఫిబ్రవరి 20న 29,740. సో 30,000 31,000 నుంచి 29,800. సో ఇది కూడా ఇట్ వాజ్ అ గుడ్ మూవ్ యాక్చువల్లీ. సో లాస్ట్ 2-3 టైమ్స్ కూడా మంచిగా ఇచ్చింది. ఈసారి అయితే అంత ఇదేం లేదు, జస్ట్ ఒక పిన్ బార్ వేసేసి నా పని అయిపోయింది ఈ రోజుకి అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ అయితే వదిలేసింది. సో నిఫ్టీలో లైక్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక 21,800 దగ్గర చాలా పెద్ద రెసిస్టెన్స్ అయితే ఫేస్ అయింది. ఈరోజు బ్రేక్ చేయడానికి కూడా చాలా వరకు ట్రై చేసింది విత్ జైంట్ క్యాండిల్స్. ఇంట్రాడేలో చూస్తే మనకు అర్థమవుతుంది, కానీ ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు బ్రేక్ దట్ లెవెల్ యాక్చువల్గా. సో ఏదైతే ఈ డోజీ క్యాండిల్ హై అండ్ లో బ్రేక్ అవుతుందో, సో దాన్ని బట్టి మనకి డైరెక్షన్ అనేది అయితే ఉంటుంది. సో రేపు ఫ్రైడే అలా అని లైక్ బడ్జెట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకేం మూవ్స్ ఉండవా అని కూడా మనం అనుకోవడానికి లేదు. మనం గమనిస్తే కనుక బడ్జెట్ అయిన తర్వాత కూడా చాలా వరకు మూవ్స్ రావడం అయితే చూడొచ్చు మనం. సో రేపటికైతే మనకి అప్ సైడ్ వెళ్ళడానికి 21,800. ఇది లైక్ బీటీఎస్టీ అయితే కనుక నిఫ్టీ అయితే పిఈ ఇచ్చిందాం అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే సిఈ ఇచ్చాము. సో అది కూడా ఓఏతో సహా మనం చూద్దాము ఎట్లా ఉంది అనేది. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ వచ్చేసి 21,639. సో దయచేసి రేపు అయితే కనుక మనకి ఫ్రైడే ఉండే, అండ్ ఫ్రైడే రోజున తెలిసిందే కదా చాలా వరకు మనకి మూవ్ ఎక్కువ ఉండదు, ఒక్క రేంజ్లోనే ఉంటుంది. ఓకే, సో ఏదైతే ఈ 21,650 లెవెల్స్ కింద ఇక్కడ మనకి క్యాండిల్ కూర్చుంటుందో అప్పుడు షార్టింగ్కి వెళ్ళడం బెటర్. అండ్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ 21,550 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 450. ఓకే, సో ఈ మధ్యలో ఉంటే మ్యాక్సిమం వదిలేసేయండి. అండ్ ఈ ఏరియాకి వచ్చేసరికి 650కి వచ్చేసరికి రివర్సల్ అవుతుందో లేదో అనేది ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు షార్టింగ్కి వెళ్ళండి. క్లియర్ కట్గా 657 ఉంది కదా, 650 డౌన్లో క్లోజింగ్ అయితేనే మనం షార్టింగ్కి వెళ్ళడం బెటర్. అండ్ 800 క్లియర్ లెవెల్ ఇక్కడ మనకి చాలాసార్లు రిజెక్షన్ అయితే ఈ లెవెల్ నుంచి అవ్వకుండా వస్తుంది. సో 21,800 పైన ఉంటేనే బయింగ్ ప్లాన్ చేసుకుందాం, లేకపోతే వద్దు. అండ్ ఈ మధ్యలో ఉంటే కనుక చిన్న చిన్న స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ తప్ప పెద్దగా మనకి వచ్చేది ఉండదు. రేపు ఫ్రైడే కూడా కాబట్టి మోస్ట్లీ న్యూట్రల్ ఉంటే కనుక మనం ఇక్కడ లైక్ పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తే కనుక ఇరుక్కుపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ బయర్స్గా మనం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం ఒకసారి.
సో బ్యాంక్ నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇది ఏదైతే 0.382 అనేది ఇప్పటివరకు మనకి ప్రొటెక్ట్ అయితే వస్తుంది, ఏదైతే 40,000 లెవెల్స్ ఉన్నాయో. సో ఇక్కడ నుంచి కనుక మనకి సిఈ ఇచ్చాము బీటీఎస్టీలో. సో ఈ లెవెల్ దాటి, సో 46,200 దాటిన తర్వాత క్యాండిల్ కనుక సస్టైన్ అవుతే ఎవరైతే బీటీఎస్టీ తీసుకున్నారో వాళ్ళకి కూడా టార్గెట్స్ అయితే ఈ లెవెల్లో ఉంటాయి. అంటే 46,500 వరకు కూడా మనకి 300 పాయింట్స్ అయితే అప్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ 300 పాయింట్స్ స్టార్టింగ్ వచ్చేస్తే కనుక బెటర్ ఈ ఏరియాలో బుక్ చేసుకోవడం అనేది బెటర్. అండ్ ఆ తర్వాత 46,548 ఏదైతే మనకి ఫెబ్ లెవెల్ ఉందో 0.5 దగ్గర, ఇక్కడ నుంచి మ్యాక్సిమం రిజెక్ట్ అయ్యి కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ స్ట్రెంగ్త్ కనుక కనిపించింది బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా, ఒకవేళ కంప్లీట్ అనాలిసిస్ వచ్చి కంప్లీట్ బడ్జెట్ యొక్క ఏదైనా బెనిఫిట్స్ అనేవి బ్యాంక్కి సపరేట్గా ఉన్నాయి అనుకుంటే కనుక, ఏదైతే మనకి అప్ మూవ్ చూసామో అండ్ లోయర్ లెవెల్లో రిజెక్షన్ కూడా అవ్వడం మనం గమనించవచ్చు. ఈ స్టిక్స్ కనుక చూసుకుంటే, స్టిక్స్ ఆర్ విక్స్ ఏదైనా కానీ, సో ఈ స్టిక్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రిజెక్షన్ అయితే వచ్చింది అనేసి. సో ఇదే అప్ మూవ్ కనుక కంటిన్యూ అయితే మనకి 548 దగ్గర నుంచి మంచి అప్ మూవ్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. లైక్ ఫ్రైడేస్ అయితే రెండే సినారియోస్, ఇదర్ కంప్లీట్గా న్యూట్రల్గా ఉండి పెద్ద పెద్ద స్పైక్స్ అటు ఇటు వెళ్ళడం ఒకటి, అండ్ కంప్లీట్గా వన్ సైడ్ లాగా వన్ సైడే మూవ్ ఎయిదర్ సైడ్ రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక ఈ ఏదైతే 46,200 అండ్ 500 మధ్యలోనే ఇక్కడిక్కడే ఇరుక్కున్న, ఆర్ ఈవెన్ 200 to 46 మధ్యలో ఇరుక్కున్నా సరే న్యూ పొజిషన్స్ అయితే, ఫ్రెష్ పొజిషన్స్ అయితే ఇనిషియేట్ అయితే చేయొద్దు. బెటర్ వీ షుడ్ స్టే అవే ఫర్ టుమారో బికాజ్ ఆఫ్ ఫ్రైడే. ఓకే, సో హోప్ యూ విల్ గెట్ ఇట్. అండ్ రేపు సెన్సెక్స్ కూడా మనకి ఎక్స్పైరీ ఉంది, సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాము. ఇది ఆల్మోస్ట్ నిఫ్టీ స్ట్రక్చర్ లానే ఉంది, చిన్న క్యాండిల్ అయితే వేసేసి. సో సెన్సెక్స్ అయితే 15 minutesలో వచ్చేసరికి మంచిగా కింద ఒక ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ అయితే ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి, అంటే 71,400. సో ఈ 400 కింద ఒక 15 minutes క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఫర్ ద టార్గెట్ ఆఫ్ 71,000, అంటే 400 పాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ టార్గెట్ 1గా ఉంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ సపోర్ట్ 70,400 వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. సో 1,000 పాయింట్స్ వచ్చేసి సెన్సెక్స్లో పెద్ద మ్యాటరే కాదు, చాలా సింపుల్గా తీసేస్తూ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ చూడాలి అనుకుంటే కనుక చాలాసార్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 1 2 3 4 5 టైమ్స్ కూడా 72,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే తీసుకుంది, 72,000 దగ్గర. సో 200 పైన. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక చిన్న బ్రేక్అవుట్ వచ్చినా సరే ఇది ఆల్మోస్ట్ మనం గమనిస్తే ఈ ఏరియా నుంచి పడిపోవడం జరిగింది. ఓకే, ఒకవేళ 72,000 దగ్గర మనకి సస్టైన్ అవుతుంది అనుకుని బై పొజిషన్స్ తీసుకుంటే మాత్రం మళ్ళీ పెద్ద క్యాండిల్స్తో రిజెక్షన్ అయితే వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. ఇది కంప్లీట్గా ఒక సప్లై జోన్ కాబట్టి ఈ జోన్ పైననే, ఎందుకంటే జనరల్గా సెన్సెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు జనరల్గా ఫార్వర్డ్ ఏటీఎంసే తీసుకుంటారు. సో అలాంటప్పుడు ఇవి ఎక్కువ డికే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యాజ్ ఎ బయ్యర్గా 72,200 15 minutes క్యాండిల్ క్లోజింగ్ పైననే మనం తీసుకుంటే బెటర్. అండ్ ఏదైతే ఆ డికే ఉందో దాని నుంచి మనం సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ 200 పైన ఎంట్రీ తీసుకుంటే 600 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అండ్ దెన్ సెకండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 73,000 దగ్గర ఒక మనకి నెక్స్ట్ టార్గెట్, అండ్ ఏదైతే టాప్లో ఉందో అంటే 73,400లో ఒక లాస్ట్ లెవెల్ అనేది మనకి కూర్చోడానికి జరిగింది. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇప్పటిదాకా లైక్ బటన్ స్మాష్ చేయకపోయి ఉంటే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. టేక్ కేర్. బాయ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.